హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి అయితే హల్దీ ఫంక్షన్ అయితే పెట్టేస్తున్నాను. ముందుగా అయితే పూచమ్మ బోనాలు అయితే వ్లాగ్ పెట్టేశాను కదా. నెక్స్ట్ అయితే హల్దీ ఫంక్షన్స్ అయితే పెట్టేస్తున్నాను, మా అక్క వాళ్ళ అమ్మాయిది. సో ముందుగా అయితే మేమైతే కానుకైతే తెచ్చేసారు. సో మన సాంప్రదాయం ప్రకారం అయితే ఎడ్ల బండ్ల మీద అయితే తేవాల్సింది, కానీ ఇప్పుడు అవైతే లేవు కాబట్టి ఇక్కడైతే కార్లు అండ్ బైక్ మీద అయితే తీసుకొస్తున్నారు. మన పెద్దవాళ్ళు అయితే తప్పందిలాగా వేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే అక్కడైతే పెట్టేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అయితే అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. వాళ్ళ మేనత్త అయితే పారాని అయితే పెడుతూ ఉంది. సో వాళ్ళ అక్కయ్యలు కూడా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అయితే అమ్మాయిని స్టేజ్ పైకి అయితే తీసుకెళ్తున్నాము. హారతి పట్టుకొని అయితే తీసుకెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి అయితే మా చిన్నక్క, మా వదిన వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. ఇక మా అన్నయ్య వాళ్ళ పాప తను కూడా హాయ్ అని చెప్తూ ఉంది. సో స్టేజ్ పైకి అయితే వెళ్ళింది. ముందుగా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అయితే వచ్చి పసుపు రాయాలి కాబట్టి పసుపు అయితే రాసేసారు ముందుగా. ఆ తర్వాత ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి అయితే మా ఫ్యామిలీ కూడా వచ్చేసింది. సో మేము కూడా పసుపు రాస్తున్నాము. నేను, మా ఆయన కూడా అమ్మాయికి అయితే పసుపు అయితే పెట్టేస్తున్నాము. సో మొత్తం అంతా కూడా చుట్టాలు అయితే అందరూ వచ్చేసారు. సో ఫోటోగ్రాఫర్ అయితే ఇలా దిగండి అలా దిగండి అయితే చెప్తూ ఉన్నాడు. సో ఆ తర్వాత వచ్చేసి అయితే మా ఇద్దరు చిన్నమ్మలు అండ్ మా అత్తమ్మ కూడా వస్తుంది. వాళ్ళు కూడా పెట్టేస్తారు అమ్మాయికి. ఆ తర్వాత అయితే మా వదినలు కూడా పెడతారు. ఇక్కడ వచ్చేసి అయితే మా పాప అండ్ మా అక్క వాళ్ళ పాప చాలా అల్లరి పెట్టేస్తారు. ఫోటో దిగమని చెబితే వాళ్ళేమో పసుపు అంతా మొహానికి అయితే మొత్తం రాసేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి అయితే మా పెద్ద వదిన అండ్ మా పెద్ద అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. ఇలా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. అమ్మాయికి అయితే పసుపు అయితే పెట్టేస్తూ ఉన్నారు. చాలా సరదాగా అయిపోయింది ఫంక్షన్ కూడా. అన్నయ్య వదిన కూడా పెట్టేస్తున్నారు. వాళ్ళు కూడా ఫొటోస్ అయితే అలా దిగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి నేను మామకైతే మా ఇద్దరు పాపలు అయితే పెట్టేస్తున్నారు. సో మామయ్యతోనైతే సరదాగా అలాగైతే ఆడుకుంటున్నారు. ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ అయితే మమ్మల్ని అయితే చేతులకు మొత్తం పసుపు అయితే రాసుకొని రౌండ్ అప్ చేయమంటున్నాడు. అమ్మాయిని అయితే స్టిల్స్ అయితే తీస్తారు కదా, అందుకోసం అయితే మేమైతే మొత్తం అంతా రాసుకుంటాం. సో పెళ్ళి అంటేనే చాలా సరదాగా ఉంటుంది కదా. మొత్తం అంతా కూడా మనం పెళ్ళిలోనే కలుస్తాం కదా. చాలా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత కూడా మా చిన్నక్క అండ్ మా బావ కూడా వచ్చేసారు. సో ఇక్కడ వచ్చేసి ఫోటోగ్రాఫర్ అయితే ఇలా స్టిల్స్ అయితే ఇవ్వండి అని ఒకేసారి వాళ్ళని అయితే రమ్మన్నారు. సో అలా అయితే స్టిల్స్ అయితే రెడీ అవుతూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి అయితే మళ్ళీ వీళ్ళు అయితే తీస్తూ ఉన్నారు. సేమ్ కలర్ తీసుకుంటే ఎందరంటే అలాగే చేస్తున్నారు కాబట్టి మేమైతే వెరైటీగా డిఫరెంట్గా కలర్స్ అయితే అలా తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి అయితే వాళ్ళ అక్కయ్యలు అండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. చాలా గడిచిపోయింది, చాలా సరదాగా. సో ఇక్కడైతే అమ్మాయి స్టెప్స్ అయితే చెప్తుంది, డ్యాన్స్ అయితే ఇలా చేద్దామనేసి. మొత్తానికైతే వాళ్ళ అక్కయ్యలు అండ్ ఆమె కూడా డ్యాన్స్ అయితే చేస్తారు. ఆ తర్వాత అయితే అమ్మాయి అయితే ఫొటోస్ అయితే దిగుతూ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ నీళ్ళైతే పోస్తారు కదా అమ్మాయికి. సో మా అక్క అండ్ బావ అంటే అమ్మాయి తల్లి తండ్రి ముందుగా పోయాలి కాబట్టి వాళ్ళు కూడా పోస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా వచ్చి పోస్తారు. ఆ తర్వాత ఇక్కడ కూరలు కూడా తెచ్చేసారు, రెడీ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మేము కూడా వచ్చేసాము. నేను, మా ఆయన కూడా వచ్చి నీళ్ళైతే పోస్తున్నాము అమ్మాయికి. ఇక్కడ మా అత్తమ్మ అండ్ మా అక్క వాళ్ళ అత్తయ్య కూడా వాళ్ళు కూడా పోస్తున్నారు. మొత్తానికైతే ఈ కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ అయితే కూరళ్ళు అయితే పడతారు. సో 5గురు అయితే వెళ్ళి 5 కుండలలో నీళ్ళైతే పట్టుకొని వస్తారు. 5గురు అయితే వెళ్తారు ముత్తైదులు. సో
కొన్ని కొన్ని అయితే మిస్టేక్ అయిపోయినాయి, ఎందుకంటే అన్నీ తీయడానికి వీలు కాలే కదా, నాకైతే కాలేదు. ఇక్కడైతే అందరు గుంజ కూడా తీసుకొచ్చేసారు, మేనమామలే తీసుకొస్తారు, అందుకోసం మా ఇద్దరు అన్నయ్యలు కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ కార్యక్రమం ఇసురవుత్ అంటారు దీన్నైతే. నెక్స్ట్ అయితే అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. సో అలా గాజులు అయితే పెట్టిస్తారు అందరికీ కూడా. 5 గాజులు అయితే ఇచ్చేస్తుంది అమ్మాయి. నెక్స్ట్ మా అత్తమ్మ, మా చిన్నక్క, నేను అందరం కూడా గాజులు అయితే పెట్టేసుకుంటాము. సో ఆ తర్వాత అయితే ఈశ్వరరావుత్ అయితే తిప్పుతారు. మొత్తానికైతే అయిపోయింది. ఇప్పుడైతే ఈశ్వరరావుతు తిప్పే కార్యక్రమం. అందులో బియ్యం అన్నీ 5 తీర్లను అయితే కలిపేసి తిప్పేస్తారు. అలాగా పిండి చేసి పచ్చగా అయితే వస్తుంది. ఆ ముగ్గునైతే ఒక 5 రోజులు మాత్రమే వేస్తారు. ముగ్గు అయితే ముగ్గులాగా వేసుకుంటారు బయట. మేమైతే అలాగే చేస్తాము. ఆ తర్వాత అయితే మనమైతే ఇక పెళ్లి పిల్లని చేయాలి కాబట్టి అందరైతే సారీస్ వగేరా వగేరా అన్నీ అయితే పెట్టేస్తారు కదా. ఆ తర్వాత ఆ కార్యక్రమం అయిపోయాక ఇక అయితే మా ఎంజాయ్ అయితే స్టార్ట్ అయిపోయింది. డ్యాన్సులు అయితే స్టేజ్ పైన అయితే డ్యాన్సులు అయితే వేస్తూ ఉన్నాము అందరం డీజే పెట్టేసుకొని. సో సాంగ్స్ పెడదామంటే కాపీరైట్ వస్తుందని నేనైతే పెట్టలేదు, వట్టిగానే ఇలా పెట్టేశాను. సో మా అత్తమ్మ, అక్కయ్యలు, వదినలు అందరం కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసాము. సో మీకు నచ్చింది అనుకుంటా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.